తిరుమల వెళ్ళలేని వాళ్ళకే కాదు, విదేశాలు వెళ్ళాలని అనుకునే వాళ్ళకు కూడా శ్రీనివాసుడు అభయహస్తం ఇచ్చి ఆదుకుంటాడని భక్తుల విశ్వాసం. సాధారణంగా ఆలయాల్లో ప్రత్యేక దర్శనాలు, అర్చన కోసం టికెట్లు, హుండీ హడావిడి తదితర అంశాలు తప్పనిసరిగా కనిపిస్తాయి. కానీ చిలుకూరి బాలాజీలో ఇలాంటివి ఏవి కనిపించవు. పేద ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ క్యూ లైన్లో నిలబడి స్వామిని దర్శించుకోవాల్సిందే. ఇక కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి 3 చోట్ల ప్రత్యక్షమైనట్లుగా పురాణాలు చెబుతున్నాయి. తిరుమల, ద్వారకా తిరుమల, ఇక మూడవది చిలుకూరులో శ్రీ వెంకటేశ్వరుడిగా ఆయన స్వయంభువుగా వెలిసినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. తిరుమల, ద్వారకా తిరుమలలో స్వామివారు భక్తుల నుంచి కానుకల రూపంలో వడ్డీలు వసూలు చేసిన, చిలుకూరులో కోరినదే తడవుగా కొన్నంత వరాలను అనుగ్రహించినప్పటికీ భక్తుల నుంచి ఎలాంటి వడ్డీ కాసులు మాత్రం ఆశించలేదు. ఉస్మాన్ సాగర్ తీరంలో ఉన్న ఈ చిలుకూరు బాలాజీ దేవాలయం అత్యంత పురాతనమైనదిగా చెబుతారు. 10-12 శతాబ్దాల్లో రాష్ట్రకూటులు, కళ్యాణి పశ్చిమ చాళుక్యుల ప్రత్యక్ష పాలనలో ఉండేదని ఆధారాలు చెబుతున్నాయి. అంతేకాకుండా పూర్వం రాజులు, సామంతులు తదితరుల పాలనలో చిలుకూరును రాజధానిగా పాలించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. తానిష మంత్రులైన అక్కన్న, మాదన్నలు చిలుకూరు బాలాజీ టెంపుల్ను దర్శించుకున్నారు. భద్రాచలం కంటే కూడా చిలుకూరు బాలాజీ ఆలయం పురాతనమైనదని శాసనాల ద్వారా తెలుస్తోంది. 5-6 శతాబ్దాల క్రితం తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుడైన గున్నాల మాధవరెడ్డి అనే వ్యక్తి ఉండేవారు. ఆయన ప్రతి ఏడాది తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించుకునేవారు. ఎంత కష్టమైనా సరే తిరుమలకు వెళ్ళటం మానేవాడు కాదు. యువకుడిగా ఉన్నప్పటి నుంచి అదే అలవాటుగా ఉండేది. వృద్ధాప్యంలోనూ ఆయన తిరుమల వెళ్ళటం మానలేదు. ఎప్పటిలాగానే ప్రయాణ బడలిక మార్గ మధ్యంలో సొమ్మసిల్లి పడిపోయారు. అలా నిద్రలోకి జారుకోగానే కలలో స్వామివారు కనిపించి తన కోసం తిరుమల వరకు రానవసరం లేదని, చిలుకూరులోనే తాను ఓ పుట్టలో కొలువై ఉన్నానని, విగ్రహాన్ని వెలికితీసి గుడిని నిర్మించి తనను సేవించుకోవాలని అన్నాడు. ఇక వెంటనే తనకు వచ్చింది కలో నిజమో తెలుసుకునేందుకు పరుగు పరుగున చిలుకూరు గ్రామానికి వెళ్ళి అక్కడి ప్రజలకు విషయం తెలియచేశాడు. గ్రామస్తుల సమక్షంలో పుట్టను తవ్వుతూ ఉండగా గుణపం బాలాజీ ఎదభాగానికి తగిలి రక్తం వస్తుంది. అపచారం జరిగింది, క్షమించమని వేడుకొని దేవదేవుడిని క్షమాపణలు చెప్పుకున్నారు. పాలతో విగ్రహాన్ని శుద్ధి చేసి పూజలు నిర్వహించి ఆలయాన్ని నిర్మించారు. నేటికి స్వామివారి ఎదభాగంలో ఆ గాయం స్పష్టంగా కనిపిస్తుంది. నిజరూప దర్శనం సమయంలో మనకు ఆ గుర్తు కనిపిస్తుంది. భక్తులు చిలుకూరుకు వచ్చి 11 ప్రదక్షిణలు చేసి స్వామివారికి తమ కోరికలను విన్నవించుకుంటారు. కోరిక తీరగానే 108 ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శించుకొని కృతజ్ఞతలు తెలియచేస్తారు. మరొక రహస్యం ఏంటంటే, మనం ఏం కోరుకున్నాము అన్నది మనకు స్వామికి మధ్యనే ఉండాలి, మూడవ మనిషికి తెలియకూడదని అంటారు. భక్తులు దైవాన్ని దర్శించుకోవాలే తప్పించి డబ్బు దర్పంతో స్వామివారిని సామాన్యులకు దూరం చేయకూడదు అన్నది చిలుకూరి సంప్రదాయం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.